బెయిల్ వచ్చినా జైలులోనే బోరుగడ్డ అనిల్ ఉన్నాడు. 2 రోజుల క్రితం అనంతపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గతంలో బెయిల్ కోసం బోరుగడ్డ తప్పుడు పత్రాలు సమర్పించారు. తల్లి ఆరోగ్యం బాగోలేదని నకిలీ మెడికల్ సర్టిఫికెట్స్ కోర్టుకు సమర్పించారు. కోర్టు సీరియస్ కావడంతో ఆ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణ జరుగుతూ ఉండటంతో బోరుగడ్డ అనిల్ విడుదల కాలేదు. బయటకు వచ్చే ఛాన్స్ లేదంటూ ప్రచారం జరుగుతోంది. అన్ని వ్యవస్థలను గెలికేశాడంటూ బోరుగడ్డపై విమర్శలు వస్తున్నాయి. బెయిల్ వచ్చిన జైలులోనే బోరుగడ్డ అనిల్ ఉన్నాడు. 2 రోజుల క్రితం అనంతపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గతంలో బెయిల్ కోసం బోరుగడ్డ తప్పుడు పత్రాలు సమర్పించారు. తల్లి ఆరోగ్యం బాగోలేదని నకిలీ మెడికల్ సర్టిఫికెట్స్ కోర్టుకు సమర్పించారు. కోర్టు సీరియస్ కావడంతో ఆ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణ జరుగుతూ ఉండటంతో బోరుగడ్డ అనిల్ విడుదల కాలేదు. బయటకు వచ్చే ఛాన్స్ లేదంటూ ప్రచారం జరుగుతోంది. అన్ని వ్యవస్థలను గెలికేశాడంటూ బోరుగడ్డపై విమర్శలు వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. చెప్పండి. ఓకే సుధాకర్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిపండి. అసలు ఏంటి ఆ నకిలీ మెడికల్ సర్టిఫికేట్ ఏంటి? ఈ వివాదానికి మొత్తానికి గల ప్రధాన కారణాలు ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే తెలంగాణ ఏదాప ప్రధాన కార్యదర్శి లోకేష్ దృష్టి జరిపిస్తూ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ని అనంతపురం కోర్టులో శనివారం బెయిల్ మంజూరు జరిగింది. ఈ కేసులో నిరుతులు సుమారుగా 90 రోజులు పైగా జైల్లో ఉన్నప్పటికీ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో ఆలస్యం చేసిన కారణంతో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. న్యాయమూర్తి సత్యవాణి అయితే సత్యవాణి చేసిన బెయిల్ మంజూరు చేసిన తర్వాత కూడా లోకేష్ పవన్ కళ్యాణ్ మీద వారి కుటుంబ సభ్యులను అసభ్యకరమైన పదాజాలంతోనే వాడమని ఫిర్యాదు మేరకు మాత్రం గతేడాది ఆగస్టు 28 అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో బోరుగడ్డపై మాత్రం కేసు నమోదు చేసింది. ఆ తర్వాత పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ రాజమహేంద్రం వరం కేంద్ర కారాగారంలో ఉన్న అనిల్ కుమార్ కు నవంబర్ 20న షీట్ వారెంట్ పై అనంతపురం తీసుకొచ్చి విచారణ పెట్టారు. ఈ కేసులో చూసుకుంటే మాత్రము అనిల్ కు సంబంధించిన అడ్వకేట్ న్యాయవాది బి నారాయణ రెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. విచారణకు మొదటి అదనపు కోర్టుకు పంపిన తర్వాత అక్కడ బదిలీ చేయడం జరిగింది. వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే పోలీసులు మాత్రము బోరుగడ్డ బెయిల్ పిటిషన్ కు సంబంధించిన విచారణ మాత్రం ఏపీపీ ఈశ్వరమ్మ మాకు సమాచారం ఇవ్వాలంటే మాత్రం పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాన్ని మా పై స్థాయి అధికారులకు తీసుకెళ్లిన తర్వాతనే ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పి జరుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈశ్వరమ్మ ఉన్న జడ్జి కోర్టుకు సంబంధించిన విషయం చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో వైకాపా ప్రభుత్వంలో మాత్రం ఏపీపీగా నియమించడం మాత్రం అందరికీ తెలిసిన విషయమే. దీని తర్వాత అనిల్ కుమార్ కూడా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు దాని కార్యకర్త కొనసాగుతున్న నేపథ్యం, అంతేకాకుండా రౌడీ షీటర్గా ఉన్నాడు. అయితే ఈ 2 నేపథ్యంలో మాత్రం ఆ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన జడ్జి కాబట్టి అతనికి అనుకూలంగా స్పందించినట్టు మాత్రం వార్తలు వెలుగుతున్నాయి. ఏదేమైనా ఈ కేసు అరెస్ట్ అయిన బోరుగడ్డ అనిల్ మాత్రం రాజమండ్రి కారాగారంలో ఉన్నప్పటికీ అతను బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్న నేపథ్యంలో తల్లికి వైద్యం చేయించాలంటూ నకిలీ వైద్య ధృవపత్రం సమర్పించి మధ్యంతర బెయిల్ ను తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై ప్రాసిక్యూట్ చేసేందుకు తగిన ఉత్తర్వులు ఇచ్చేసి ఆ కేసుకు సంబంధించి బెయిల్ చేసిన పిటిషన్ పూర్తి చేసిన తర్వాత తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టేసి తల్లికి ఆరోగ్యం బాగలేంటూ మాత్రం తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి బెయిల్ అప్లై చేయడం జరిగింది. దానికి బెయిల్ వచ్చిన తర్వాత కూడా దాన్ని మాత్రం తిరస్కరించడం జరిగింది అనుకోవచ్చు. శ్రవంతి. థ్యాంక్ యూ సుధాకర్.